హలో గాయస్, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ విజయ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మా ఊరికి దగ్గరలో ఒక టన్నల్ అయితే ఉంది. ఆ టన్నల్ గురించి అయితే నేను వీడియో చేయబోతున్నాను. మేము చిన్నగా ఉన్నప్పుడు దాని గురించి కథలు కథలుగా చెప్పేవాళ్ళు. అందులో ఒక కథ అయితే నేను ఈరోజు మీకు చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే అది చూడడానికి ఒక మంచి వ్యూ పాయింట్. అది కొన్ని కారణాల వల్ల ఆ టన్నల్ అయితే ఆగిపోయింది. అది ఒక పెద్ద గుహలాగా చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. దాన్ని మళ్ళీ ఇప్పుడైతే రిపేర్ చేస్తున్నారంట. లేదంటే అది చూడడానికి చాలా బాగుండు. ఆ ఫొటోస్ కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే, మరి అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి. Abdullah. ఇప్పుడు మేమైతే ఈ టన్నల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అప్పుడైతే చాలా భయంకరంగా ఉండేది. ఇంత దావు లేదు అప్పుడు. ఇక్కడి నుంచి దిగేవాళ్ళం మేమైతే. ఈ పైన నుంచి ఇట్లా కింది దిగి ఈ టన్నల్ దగ్గరికి వచ్చి చూసిపోయేవాళ్ళము. ఇప్పుడు ఏకంగా నీట్గా దారి అయితే తయారు చేశారు. ఎందుకంటే ఇది మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు పండగ కాబట్టి వర్క్ అయితే చేయలేదు ఈరోజు, రేపు చేయరు. అందుకనే మేము కూడా ఇప్పుడు బాగా ఫ్రీగా వీడియో తీసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడైతే వచ్చాము. చూడండి ఎంత భయంకరంగా ఉందో. మీ వీడియోలో ఎట్లా కనిపిస్తుంది అని తెలియదు, కానీ దగ్గర నుంచి చూసినప్పుడు ఈ చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది. ఈ టన్నల్ రిపేర్ చేయకముందు అయితే చాలా భయంకరంగా ఉండింది చూడడానికి, ఒక పెద్ద గుహలాగా. ఆ ఫోటో అయితే నేను ఇప్పుడు స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ టన్నల్ ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు ఎలా ఉందో ఒకసారి ఫోటోలో చూసి మీరే చెక్ చేయండి. లోపలికి పోయి అయితే చూద్దాం దగ్గర నుంచి ఇంకా ఎట్లా బాగుంటుంది. చూడండి అయితే వీడియో ఎట్లా లాస్ట్ నుంచా. చాలా బురదగా ఉంది ఇక్కడ. రీసౌండ్ వస్తుంది కదా, మనం ఏం మాట్లాడుతున్నా రీసౌండ్ వస్తుంది. ఇంకా కొంచెం లోపల పోదాం అనుకుంటే ఇది ఎంత బురద, కాలు పెడతా అంటే బూడిపోతుంది మొత్తం. ఆ కథ చెప్తా అనే కదా, ఆ కథ ఏంటంటే మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు వచ్చి దీని వర్క్ అయితే ఆగిపోయింది. అప్పుడు మేము ఇక్కడికి వచ్చి చూసేవాళ్ళం. దీన్ని చాలా భయంకరంగా కనపడేది మాకు పైనుంచి చూసినప్పుడు. అక్కడి నుంచి చూసేవాళ్ళం మేము. అక్కడి నుంచి చూసినప్పుడు అయితే ఎంత ఒక ఏదో దయాల గుహలాగా కనిపించేది మాకు. దీని గురించి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్పేది, కానీ ఒక్క కథ మాత్రం బాగా వైరల్ అయింది. అదేంటంటే, ఇక్కడ పని చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ జేసీబీలో కూర్చొని వీళ్ళు అదే తొగుతా ఏదో పని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఒక పాము కనపడిందంట. ఆ పాము మీద ఒక మణి ఉండిందంట, అదే డైమండ్ ఉంటుంది కదా, ఆ డైమండ్ అయితే పాము తల మీద ఉండిందంట. దాన్ని ఆ మణి కోసం వాళ్ళు ఆ పామును చంపేసి తీసుకొని వెళ్ళిపోయినారంట. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక రోజు చనిపోయినారంట. అందుకనే ఇక్కడ దేవత పాము ఉందని ఎవరు ఈ పని అయితే చేయలేదు.
అట్లా చనిపోయినారని మేము చెప్పుకునే వాళ్ళము. అది నిజమో కాదో తెలీదు, మ్యాక్సిమం నాకు తెలిసి అబద్ధమే ఉంటుంది. కానీ అప్పుడు మాకు దాని గురించి అదే డిస్కషన్ చేసుకునేటప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉండేది. మళ్ళీ ఇన్నాళ్ళకి వచ్చినాయి ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు పెద్దగా. చాలా భయంకరంగా ఉండేది. ఇదైతే చెట్లు అంతా గలీజ్గా ఉండేది. ఆ పైనుంచి వచ్చి చూసి వెళ్ళిపోయాం మేమైతే. ఇప్పుడు బాగా దారి తయారు చేశారు కదా అని చెప్పి డైరెక్ట్ బండి వేసుకొని ఇక్కడికి వచ్చి వీడియో అయితే తీస్తున్నాను. మామూలుగా అయితే లోపల నుంచి అయితే రాలేము. ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు రావడానికి పోవడానికి అయితే బాగా వీలు ఉండేటట్టుగా దారి అయితే రెడీ చేసుకున్నారు. అందుకని నేను కూడా వచ్చి ఇప్పుడు వీడియో తీస్తున్నా. సరే, వీడియో చూసి సైలెంట్గా వెళ్ళిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఓకే, మరి ఉంటా, బాయ్.